హాయ్ హలో నమస్తే అండి. నేను మీ సంజన. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజన కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పన్నీర్ బిర్యానీ అండి. ఇది ఈ కార్తీక మాసంలో మనకి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే నాన్ వెజ్ తినని వాళ్ళు ఎక్కువ పన్నీర్ కానీ మష్రూమ్స్ కానీ ఎక్కువ యూజ్ చేస్తారు కదా. అలా అని నేను పన్నీర్తో బిర్యానీ చేశానండి. ఇంతకుముందు పన్నీర్ కర్రీ, హైదరాబాదీ స్టైల్ పన్నీర్ కర్రీ ఇంతకుముందు నేను చేసి మన ఛానల్లో పెట్టాను. అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, చూడని వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. పన్నీర్ బిర్యానీ చేయడానికి ముందుగా మనం ఇలా ఒక 2-3 ఆనియన్స్ని చాప్ చేసుకుని ఇలా నలుపుకోవాలండి. అంటే అలా గడ్డ కాకుండా ఇలా పొడి పొడిగా ఆనియన్ విచ్చిలిపోయినట్టుంటే మనకి చాలా మంచిగా ఫ్రై అవుతుంది. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడిన నూనె పోసుకోవాలండి. నూనె పోసుకున్న తర్వాత ఇలా నూనె కొద్దిగా కాగిన తర్వాతకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఈ నూనెలో వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. ఇలా మనం కలుపుతూ ఉంటే ఆనియన్స్ అనేవి ఈవెన్గా ఫ్రై అవుతాయండి. లేదంటే అడుగు మొత్తం మాడిపోతుంది, పైన మొత్తం వేగకుండా ఉన్నట్లు ఉంటుంది. బట్ నాకైతే కొద్దిగా ఎక్కువనే వేగిపోయినవి. మా పిల్లలు కొంచెం సతాయిస్తుంటే నేను వాళ్ళని చూసుకుంటూ ఈ ఆనియన్స్ అనేవి కొద్దిగా మాడిపోయినవి. చూసారు కదా, మనం ఆయిల్ అనేది తక్కువ పోసుకుంటే కనుక ఇవి ఆనియన్స్ అనేవి మంచిగా వేగవండి. కొద్దిగా ఎక్కువ అయినా పర్లేదు, మనం వేరే కర్రీస్లో కూడా యూస్ చేసుకోవచ్చు కాబట్టి కొంచెం మంచిగానే పోసుకుని ఈ ఆనియన్స్ అనేవి ఇలా కలుపుతూ ఈవెన్గా వేయించుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోనండి. చెప్పినా కదా నేను కొంచెం ఎక్కువనే వేగినాయనని. బట్ మనకి లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులో ఒక మీడియం సైజ్ టమాటో కట్ చేసుకుని వేసుకోవాలండి. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంటే ఏ రెసిపీ అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి నేను ఒక చిన్న అల్లం ముక్కని, ఒక 5-6 వెల్లుల్లిని ఇలా పొట్టు తీసిన వెల్లుల్లి, అలానే పుదీనా, కొంచెం పుదీనాని, కొద్దిగా 3-4 పచ్చిమిర్చి అండి. మీ కారానికి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి పచ్చిమిర్చి. అది డార్క్ గ్రీన్ కలర్ ఉంటాయి కదండి, ఆ గ్రీన్ కలర్ అయితే కనుక కారం ఎక్కువ ఉంటాయి, చూసి వేసుకోండి. అలానే కొంచెం కొత్తిమీర ఆకు కూడా వేసి మనం మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. ఇందులో మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా మనం కలుపుకొని ఒక 5 మినిట్స్ కూడా మసాలా మొత్తం ఇది అయ్యే వరకు మనం పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. అంటే మీ కారం కొద్దిగా ఎక్కువ ఉంటే కనుక మీరు కొంచెం తక్కువ వేసుకోండి. నేను ఓన్లీ 3 మెంబర్స్ కోసమని ప్రిపేర్ చేస్తున్నాను. అలానే రుచికి సరిపడిన సాల్ట్ కూడా వేసుకోనండి. అలానే మనం వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని 1 టేబుల్ స్పూను, గరం మసాలా 1 టేబుల్ స్పూను, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని ఇందులోనే మనం ఒక పావు టీ స్పూన్ అంతా పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి. అలానే బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి, మీరైతే బిర్యానీ మసాలా కూడా యాడ్ చేయండి. చూసారు కదా, పసుపుని ఒక పావు టీ స్పూన్ వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇలా కలిపిన మసాలాలలో మళ్ళీ మనం బిర్యానీ ఐటమ్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఈలోపు మనం బియ్యం అనేది నానబెట్టుకుందాము. నేను రైస్ కుక్కర్ గ్లాస్తో 2.5 గ్లాసెస్ వరకు రైస్ని యూస్ చేస్తున్నానండి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను, ప్యాకెట్లో రైస్ తీసుకోలేదండి. నేను లూజ్ రైస్ అనేది డీమార్ట్ నుంచి తెప్పించుకున్నాను.
ఈ రైస్లో కొద్దిగా వాటర్ పోసి ఒక 2 టైమ్స్ వాష్ చేసి కడిగి పక్కన నానబెట్టుకోవాలి. అలానే మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్నాం కదండి మసాలాని, అందులో ఒక 4-5 లవంగాలు, అలానే దాల్చిన చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గలు అన్నీ కొద్దిగా మన కారానికి తగ్గట్టుగా మనం అడ్జస్ట్ చేసుకోవాలండి. స్పైసెస్ కొద్దిగా ఎక్కువ తినని వాళ్ళు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకోండి. కస్తూరి మేతి వేసుకుంటే ఏమవుతుందంటే మనకి బయట రెస్టారెంట్లో ఎలాంటి ఫీలింగ్ అయితే ఉంటుందో తినేటప్పుడు స్టీజ్ అలాంటి టేస్ట్ అనేది వస్తుంది మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన. అలానే ఒక 7-8 మిరియాలు కూడా వేసుకోండి. అలానే 2 ఇలాచీ ఉంటే ఒక 2 బడే ఇలాచీ కూడా వేసుకోండి. చూసారు కదా, మొత్తం ఇది ఇలా మనం ఒకసారి మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇందులోనే మనం ఒక 1/2 కప్పు నుంచి 3/4 కప్పు వరకు కర్డ్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా కర్డ్ మనం ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది అంత బాగా వస్తుంది. లేదు అనంటే మనకి గ్రేవీ ఎక్కువ అనేది రాదు. చూసారు కదా, ఇలా మొత్తం ఒకసారి మ్యాగ్నేట్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాతకి నేనైతే అమూల్ పన్నీర్ని తీసుకొచ్చానండి దీనికోసము. చూసారు కదా, ఇలా ఈ పన్నీర్ ఇలానే వచ్చింది. నేను దీన్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. మీరు బయట సూపర్ మార్కెట్స్లో దొరికేది ఏదైనా కానీ యూస్ చేయొచ్చండి. నేను పన్నీర్ని కూడా మనం హెల్తీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, పగిలిపోయిన పాలతో అలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను వీడియో చేసి ఆల్రెడీ మన ఛానల్లో పెట్టానండి. ఒకవేళ ఎవరికైనా చూడకపోతే కనుక నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ క్యూబ్స్ని మనం ఇలా ఒక్కొక్కటిగా ముందు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మసాలాలలో వేసి ఒక 10-15 మినిట్స్ ఇలానే కలిపి మ్యాగ్నేట్ చేసి పెట్టుకోండి. మసాలా అనేది పన్నీర్కి మంచిగా పడుతుంది. చూసారు కదా, ఇలా మ్యాగ్నేట్ చేసి ఒక 10-15 మినిట్స్ దీన్ని ప్లేట్ వేసి మూత పెట్టి రెస్ట్ చేయండి. ఇందులోనే మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్నాం కదండి ఆనియన్స్ని కూడా వేసి కలుపుకోండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. నేను ఇది సెకండ్ టైము థర్డ్ టైము చేయడము. ప్రతిసారి కూడా సేమ్ టేస్ట్ వచ్చింది. మాకైతే బయట తిన్నంత ఫీలింగ్ ఉంది. అంత బాగుందండి టేస్ట్ అయితే. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేసి కూడా మనం ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడటం వల్ల నేను ఎలాంటి టిప్స్ యూస్ చేశానో ప్రతి ఒక్కటి మీరు ఫాలో అవుతూ చేశారంటే కనుక యాజ్ టీస్ టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ యాజ్ టీస్గా వస్తుందండి. నేను ప్రతి ఒక్కటి కూడా మీకు పిన్ టు పిన్ అనేది నేను వీడియో తీసి పెడుతున్నాను, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఒకవేళ స్కిప్ అయిన వీడియో ఏదైనా ఉంటే కూడా నేను అది మీకు వాయిస్లో ఇచ్చేస్తున్నాను. ఇది అలా మసాలా పక్కన పెట్టుకున్న తర్వాతకి స్టవ్ ఆన్ చేసి వేరొక బౌల్ పెట్టుకొని నేను 2.5 గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి మనం ఒక 6-7 గ్లాసుల వాటర్ పట్టే అంత బౌల్ తీసుకుని అందులో ఇలా కొద్దిగా స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, నేను అన్నీ కూడా దాల్చిన చెక్క, లవంగ, మరాఠీ మొగ్గ అవన్నీ కూడా కొద్దిగా వేసాను ఈ వాటర్లో. అలానే బిర్యానీ ఆకు, ఇలాచీ కూడా వేసి కొద్దిగా సాజీరా వేసుకుని ఇందులోనే ఒక 2-3 పొడువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేయండి. అలానే కొంచెం కొత్తిమీర ఆకు, కొద్దిగా పుదీనా ఆకు కూడా వేసి
ఈ వాటర్ని మనం మరగనివ్వాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి టేస్ట్కి సరిపడినంత. ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం బిర్యానీ చేయడానికి వేరొక బౌల్ తీసుకుని, ఇలా కొద్దిగా మందపాటి బౌల్ తీసుకోండి. మందపాటి గిన్నె తీసుకుని అడుగు మొత్తము నూనె ఇలా రాసుకోవాలి. ఎందుకంటే మనం పన్నీర్ అనేది అడుగున వేస్తాం కాబట్టి మాడిపోకుండా ఉండడానికి కొద్దిగా నూనె అనేది మనం అప్లై చేసుకోవాలి. ఇలా నూనె అప్లై చేసిన బౌల్లోకి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ మొత్తాన్ని కూడా ఇలా వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ చేసే వాళ్ళు అయితే కనుక అడుగున హాఫ్, అలానే మిడిల్లో ఒక హాఫ్ వేసుకుంటే లేయర్స్గా వస్తుంది. చూసారు కదా, ఈ లోపు మనకి వాటర్ అనేది మరిగిపోతున్నాయి. అందులోనే నేను ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నానండి. వాటర్ కలర్ చేంజ్ అయిపోయిన తర్వాతకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా జాలిగంటతో వేసుకుంటే మనకి ఎక్స్ట్రా వాటర్ అనేవి ఏం రావు కాబట్టి నేను జాలిగంట యూజ్ చేస్తున్నాను. లేదంటే మనం చేత్తోనైనా కూడా వేసుకోవచ్చు, నీళ్ళన్నీ వంపేసుకొని. ఈ రైస్ అనేది మనకి ఇప్పుడు ఒక మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. జస్ట్ 80% ఉడికితే సరిపోతుంది. లేదంటే కనుక ఎండ్ ఆఫ్ ద టైం మనకి మొత్తం అనేది ముక్కలు అయిపోతుంది. నార్మల్ రైస్తో చేసినట్టు అయిపోతుంది. అలా కాకుండా ఉండాలి అని అంటే మనం 80% వరకు ఉడికించుకోవాలి రైస్ని. చూసారు కదా, 80% ఉడికిపోయింది. మనం వేరొక గిన్నె లాంటిది తీసుకుని అందులో ఈ రైస్ని మనం బోర్లించాలండి. అప్పుడు వాటర్ అనేవి మొత్తం కూడా పోతుంది. మనం కొద్దిగా తీస్తే కనుక అలా వాటర్ పోవు. కొద్దిగా అయినా వాటర్ దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ తర్వాతకి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసిన బౌల్లోకి ఇలా కొద్దిగా రైస్ని, కొద్దిగా పుదీనా, కొద్దిగా కరివేపాకు, అలానే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి ఇలా 2 లేయర్స్ లాగా వేసుకోనండి. పైన అయితే నేనేం ఫుడ్ కలర్ యూస్ చేయట్లేదు. కొద్దిగా వేడి చేసిన నెయ్యిలో కొంచెం పసుపును వేసి అదే ఫుడ్ కలర్ లాగా యూస్ చేసి దానిపైన నేను వేసానండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఈ బౌల్ని మనం స్టవ్ మీద పెట్టి దానిపైన వాటర్, ఏదైనా ఫిల్ చేసిన వాటర్ బౌల్ని పెట్టి బరువుగా పెట్టాలండి, ఆవిరిపోకుండా. అలా ఒక 12 to 15 మినిట్స్ ఉడికిస్తే మనకి ఎంతో రుచికరమైన పన్నీర్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఎంత అంటే ఎంత బాగుందో. మనం బయట తిన్నట్టే ఉందండి టేస్ట్ అయితే. చూసారు కదా, పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా కన్ఫామ్గా మంచి కుదురుతుంది. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలానే నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.